కన్యా రాశి వాళ్ళకి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. గ్రహస్థితిలో అటు జన్మరాశి స్థిత రవిగ్రహము, జన్మరాశి స్థిత బుధ గ్రహ దోషము, వ్యయ శుక్ర కేతువులు, రెండవ స్థానమందు కుజుడు. అంటే అటు అర్గళం గాని, జన్మరాశి స్థిత గ్రహాలు గాని, వ్యయంలో ఉన్నటువంటి గ్రహాలు గాని, 5 గ్రహాలు దాదాపుగా ఇక్కడే ఉన్నాయి రాశికి సంబంధించి. ఇందులో గురుబలం లేదు, శని బలం లేదు, ఒక రాహువు చంద్రుడు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. వీటితో పాటు గ్రహణానికి సంబంధించినటువంటి విషయాలు కొంత యోగిస్తూ ఉన్నాయి. ఈ గ్రహస్థితిలో భాగంగా మధ్యస్థమైనటువంటి వాతావరణం ఉన్నది. 30% శుభ ఫలితాలని మనం ఈ వారమందు ఆశించవచ్చును. అయితే ప్రత్యేకించి కన్యా రాశి వారిలో ఏంటంటే ఉత్సాహం అనేటువంటిది లోటుగా ఉంటుంది. చాలా బద్ధకంగా ఉంటారు, ప్రతి పని వాయిదా వేసుకుంటూ ఉంటారు. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రము. ప్రత్యేకించి చేసేటువంటి పనిలో శ్రద్ధ ఉండదు, అందువల్ల చేసినటువంటి పనిని మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది. తద్వారా శరీరము కష్టపడుతూ ఉంటుంది, అలానే సమయము వృధాగా పోతూ ఉంటుంది. చేసిన పనినే మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల చేసేటువంటి పనిలో ఏకాగ్రతను పెట్టండి. ముఖ్యంగా ఒక పనిలో ఏకాగ్రత లోపించడం ద్వారా మళ్ళీ అదే పని చేయడం ద్వారా సమయము వేస్ట్ అవుతూ ఉంటుంది, మీ శారీరక శ్రమ మిగులుతుంది, మీకు చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. వీడు చెప్పిన పని చేయట్లేదురా బాబు సరిగ్గానే. కాబట్టి వీటన్నిటిని దాటగలగాలి అంటే మొదట బద్ధకాన్ని వదిలిపెట్టాలి. ఓ పని, అది మీరు చేసేటువంటి ఉద్యోగం కానీ ఇంకోటి కానీ మీకు నచ్చినా నచ్చకపోయినా తప్పక చేయవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటిని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి మీ బాధ్యత, మీ మీద ఉండేటువంటి గౌరవాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా ముందుకు సాగాలి. ఇచ్చినటువంటి మాటని కొన్నిసార్లు తప్పేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మీకు ఏదైతే సరైనటువంటి నిర్ణయం అని అనిపిస్తుందో దానిలోనే ముందుకు వెళ్ళండి. ఒకవేళ మనం ప్రయాణానికి వద్దాం అనుకున్నాం, వస్తామని చెప్పాం, నాకు కుదరడం లేదు, రావడానికి ఓపిక లేదు, వస్తే మిగతా పనులు ఆగిపోతాయి. అటువంటిప్పుడు కరాఖండిగా నేను రాను అని చెప్పేస్తే మంచిది. మొదట్లో ఏదో అనుకుంటారు, తర్వాత బాగుంటుంది. అంతేగాని మొహమాటానికి మనం ఒప్పుకుని ప్రయాణానికి వెళితే ఆ ప్రయాణము ముందుకు సాగదు, అందులోనూ ఇబ్బందులు పడతారు, ఇటు ఈ పని అవ్వదు. ఈ రకంగా ఉంటుంది. మొహమాటానికి పోయి ఎక్కువ నిర్ణయాలు కొంచెం మీకు ఇబ్బందికరమైనటువంటివైనా వాటిని అంగీకరిస్తూ ఉంటారు, ఇదే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి నో చెప్పడం అనేటువంటిది రావడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశి వారు సాధించడానికై ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పొగ రంగు అనగా గ్రే కలర్. తదుపరి తులారాశి.